మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలనే సందేశంతో చెట్లకు రాఖీలు కట్టారు. ప్రకృతి మిత్ర సభ్యులతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లు మనకు ఆక్సిజన్ అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చెట్లను సోదరులుగా భావించి రాఖీలు కట్టడం ద్వారా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొక్కలకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం అండ్ వాల్టా చట్టం ప్రకారం ప్రతి మనిషి తప్పనిసరిగా సహజ వనరులను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఆ దిశగా ఇవాళ మంచిర్యాల నగరంలోని ఒక ప్రాచీనమైనటువంటి ఒక చరిత్రాత్మకమైన రాముని చెరువు యొక్క కట్టపైన ఉన్నటువంటి ఒక ఏపుగా సుమారు 80-90 సంవత్సరాల వయసున్నటువంటి చెట్ల కింద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఇక్కడ ప్రకృతి మిత్ర పదార్థాలతోటి అంటే గింజలు కానీ, ఆకులు కానీ, కాగితాలు కానీ, అట్టలు కానీ, దూది కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్ యొక్క వేస్ట్ తోటి మా టీం మెంబర్స్ అందరూ చక్కగా వాళ్ళు రాఖీలు తయారు చేశారు గత వారం రోజుల నుంచి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర మనం చెట్టుని మన కుటుంబ సభ్యునిగా భావించే కల్చర్ ఉంది. మన గాంధర్వనం లోపల ఇక్కడ మంచిర్యాల పక్కన గాంధర్వనం లోపల స్మృతివనం అని ఒక వనం ఏర్పాటు చేసినాం. ఎవరైనా మన కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ఒక చెట్టు పెడితే ఆ చెట్టుని తిరిగి డిపార్ట్మెంట్ వాళ్ళే పెంచుతారు. అక్కడ కింద గద్దె కట్టి గద్దె మీద చనిపోయిన వాళ్ళ పేరు, ఎవరి పేరు మీద చెట్టు పెంచుతున్నాం అన్న కల్చర్ అది ఉంది. అట్లా ఒక వనం తయారైంది, చిన్న ఒక వనం తయారైంది. ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద చెట్టు పెంచదలుచుకుంటే మన గాంధర్వనంకి వచ్చి ఒక చెట్టు నాటిపోవచ్చు.